మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి గృహాన్ని మీరు చూడండి. నైరుతి గృహం నుండి అంటే నైరుతి బెడ్రూమ్ నుండి వాయువ్యంలో కలిగిన బెడ్రూమ్లకి ల్యాట్రిన్ ఉండడం గమనార్హం. మీరు గమనించదగ్గ విషయం. ఇలా ఉండొచ్చా అంటే ఇలా ఉండకూడదని ఎన్ని శాస్త్రాలు ఎంతమంది చెప్పినా ఇది ఇలాగే నడుస్తూ వస్తుంది. కావున దయచేసి ఇలా కట్టడం వల్ల, ఇలా నిర్మించడం వల్ల స్థలము యొక్క పొజిషన్ మీకు మిగులుతుందేమో కానీ స్థలం, ఎందుకంటే ఇది వెడల్పుగా ఉండి ఇది తగ్గి అనే ఉద్దేశంతో మీరు ఇలా చేస్తారేమో కానీ దీనివల్ల అనర్థాలు చాలా వస్తాయి. ఇంట్లో గొడవలు వస్తాయి, చాలా చదువులో ఇబ్బందులు ఇలాంటి చాలా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనికి అంతగా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. జరిగింది. ఇప్పుడు ఈ గోడకి ఏదైతే నైరుతి బెడ్రూమ్లో ఈ ఉత్తరం బాజు గోడకి ఏదైతే పెయింట్ ఉంటుందో అదే కలర్ కలిగినటువంటి ఈ డోర్ దగ్గర ఆ బట్టను ఒక కర్టన్ వేయండి. పూల కర్టన్ కాదు, ఒకే ప్లెయిన్ కలర్ కలిగినటువంటి కర్టన్ వేయండి. ఈ దోషం నుండి మీరు విముక్తులు అయిపోతారు. అంతే తప్ప ఈ వాస్తు అంటే ఇలా తిప్పల పెడుతున్నారు, అలా మనిషికో తీరు చెప్తున్నారు, ఇలా కాదు. ఎవరు ఎలా చెప్పినా మనం ఆలోచించాల్సిన పద్ధతిలో ఆలోచిస్తే పరిష్కారం కంపల్సరీ వస్తుంది. ఇక్కడ తప్పు జరిగిందని బాధపడడం కంటే ఈ పెయింట్ కలిగినటువంటి ఈ నైరుతి బెడ్రూమ్కు ఈ ఉత్తరంలో ఉన్న గోడకి ఏదైతే పెయింట్ ఉందో అదే పెయింట్ ఈ డోర్ దగ్గర వేసేస్తే, పెయింట్ డోర్ దగ్గర వేయడం అంటే ఎట్లాగో డోర్కి ఆ పెయింట్ వేయలేము కాబట్టి బయట ఈ డోర్ పక్కనే ఒక కర్టన్ వేయండి. వైట్ అయితే వైట్, గ్రీన్ అయితే గ్రీన్, ఏదైనా ఒక కర్టన్ వేసేయండి. ఈ గోడ కలరే కర్టన్ వేసేయండి. వెంటనే మీకు రిజల్ట్ వస్తుంది. అందులో జరిగే అపార్థాలన్నీ తొలగిపోతాయి.